ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జై జటా! నీ రాక కోసమే మేమందరం ఎదురు చూస్తున్నాం. నిశ్చితార్థం ఏం జరిగింది? చివరి నిమిషంలో మీరిచ్చిన తాయెత్తును పోగొట్టుకోవటం నిశ్చితార్థం ఆగిపోయింది సామి. ఇక్కడ సామి ఊహించిందే అక్కడ జరిగింది. నిశ్చితార్థం ఆగినా పెళ్ళైతే ఆగకుండా ఉంటే చాలు, మన కార్యం నెరవేరిపోతుంది. మా ఆశలన్నీ ఆ కళ్యాణం మీదనే. మీకు ఇంకొక విషయం చెప్పాలి. మాయాదర్పణంలో నాకు ఒక పాప కనిపిస్తూ నన్ను కలవర పెడుతుంది అని చెప్పాను కదా. ఆ పాప రూపంను నేను కూడా ప్రయత్నించాను. చివరి నిమిషంలో ఊహించని విధంగా ఆ రూపం చెరిగిపోయింది. ఇక మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాప ఎవరో తెలిసింది. ఆ పాప పేరు అక్షయ, అవని కూతురు. ఆ పాప గురించి అవని ద్వారా నాకు చాలా విషయాలు తెలిసాయి. భరణి నక్షత్రం మేషరాశినందు కార్తీక మాసం శుక్రవారం నాడు జన్మించిన మహాలక్ష్మి నా కూతురు. దివ్యమైన గడియలలో జన్మించిన కారణ జన్మురాలు. మా వంశంలో అత్తయ్య వంటి జాతకం గల అమ్మవారి అంశతో పుట్టింది. తను అటువంటి కారణ జన్మురాలు కాబట్టి అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంది. తను దూరం అయ్యి చాలా రోజులైంది. ఎక్కడ ఉందో తెలియదని చెప్తుంది. అందులో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో తెలియడం లేదు. ఆ పిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కుటుంబంలోకి చేరకూడదు. చేరింది అంటే నాకు పెద్ద అడ్డం అయిపోతుంది. ఆ పిల్లకు సంబంధించిన వివరాలు వివరంగా తెలిసాయి కాబట్టి తన జాడ గురించి నా క్షుద్ర శక్తులతో కనిపెడతాను. నువ్వు కూడా నీ ప్రయత్నం చేస్తూ ఉండు. అలాగే స్వామి. పెళ్లిలోపే మనం తనని పట్టుకోవాలి. లేనిచో మనకు పెద్ద అడ్డమైపోతుంది. అలాగే స్వామి. మనం మన గమ్యానికి చేరువలో ఉన్నాం. నువ్విక మీదట ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. నీ నీడను కూడా నువ్వు అనుమానిస్తూ ఉండాలి. తప్పకుండా స్వామి. ఇక బయలుదేరుతాను. జై జటా! 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 నిన్నటి వరకు అందరం ఒకే చోట ఉండి నిజాలను బయట పెట్టుకోకుండా దాగుడు మూతలాడాం. ఇప్పుడు అందరికీ అన్ని నిజాలు బట్టబయలైపోయాయి. ఇక మీదట అవనిని నా కళ్ళ ముందు భరించలేను. అవని కూడా ఇది వరకట్లా శ్రీకర్ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యదు. ఎలా చూసుకున్నా అవని ఇక్కడ ఉండటం నాకు చాలా అడ్డం. చెప్పండి మేడం. వెంటనే ఒక లెటర్ టైప్ చేయండి. ఏం లెటర్ మేడం? Did you get it? బట్ మేడం. Do what I say. ఓకే మేడం. ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసం నేను కొన్ని నిర్ణయాలను తీసుకోక తప్పదు.
చిన్న డౌట్ ఉంది. ఏంటి? ఆ, ఇక్కడ ఈ ప్లాన్ ఉంది కదా, ఇద్దరి మధ్య ర్యాపో ఎక్కువైందంటే మా పెళ్ళికి ఇబ్బంది అవుతుంది. నేను ఊహించినట్టే తను బౌండరీస్ క్రాస్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు అడిగిన లెటర్ తెచ్చాను మేడం. అవని రమ్మను. ఓకే మేడం. సరే ఓకేనా? అర్థమైంది బావా, థ్యాంక్ యూ. హా. మేడం రమ్మంటున్నారు. ఓకే సార్. మ్యామ్, మీరు పిలిచారని మేనేజర్ చెప్పారు. నా కాబోయే భర్తతో ఏం మాట్లాడుతున్నావు? మీకు కాబోయే భర్తతో కాదు మేడం, టీమ్ లీడర్తో డౌట్ ని క్లారిఫై చేసుకుంటున్నాను. అంతేనా? పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారా? ఆఫీస్ టైమింగ్స్ ని పర్సనల్ విషయాల కోసం వాడను మేడం. ఇది వరకు లేని అనుమానాలు ఇప్పుడెందుకు పుడుతున్నాయి మీకు? నీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. నా క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేయాలి. మీ క్వశ్చన్ రాంగ్ అయినప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడంలో తప్పలేదేమో. నా గెస్ కరెక్టే. ఈ రోజు నుంచి నీ బిహేవియర్ ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్టెడ్. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇది చదువు. మాయ ఎందుకు పిలిచింది? అవని ఏం చదువుతుంది? ఏం లెటర్ అది? యు ఆర్ టర్మినేటెడ్.